లైవ్ లోకి వచ్చి సపోర్ట్ చేయండి నన్ను, మీ ఎస్టర్ థామస్ ని. ఓకేనా? ఎవరు వచ్చారు ఆడికొస్తారు అన్ని కట్టి పెట్టు. యూట్యూబ్ లేదు ఏం లేదు, మెసేజ్ చెత్త ఇవి ఎట్లానే చెత్తగా ఉన్నాయి, అవసరమా? కట్టి పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒక మెసేజ్లో ఎవరో బట్ వాళ్ళు మెసేజ్లో ఫ్రెండ్స్ అనుకుందాము. ఒక ఫ్రెండ్ వచ్చేసి ప్రాంక్ చేస్తే బాగుంటుంది, అది నా మీద అంట, ఆవిడ చేయాలంట. నేను ఆవిడ మీదనే చేస్తాను, మీరు చూసి ఎలా ఉందో చెప్పేయండి కామెంట్లో. ఓకేనా? చూస్తానండి అలాగని. లైవ్ లోకి వచ్చి సపోర్ట్ చేయండి నన్ను, మీ ఎస్టర్ థామస్ ని. ఓకేనా? ఎవరు వచ్చారు ఆడికొస్తారు అన్ని కట్టి పెట్టు. యూట్యూబ్ లేదు ఏం లేదు, మెసేజ్ చెత్త ఇవి ఎట్లానే చెత్తగా ఉన్నాయి, అవసరమా? కట్టి పెట్టు. హాయ్, హలో, ఎస్టర్ థామస్ విలేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మా ఆయన అయితే బయటికి వెళ్తున్నాం. అంటే సండే కదా ఈరోజు, తనకి డ్యూటీ అయిపోయింది, ఇంకా తొందరగానే వస్తాడు ఈరోజు ఇంటికి. ఇంక ఇద్దరం కలిసి బయటికి వెళ్తున్నాం. వెళ్దాం బావా. అసలు ఈరోజు అనుకోలేదు, చర్చికి వెళ్ళేసిన. చర్చి వీడియో కూడా పెట్టినాను యూట్యూబ్లో, చూసేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బావా పోయి జంపాడు బయటికి. ఏడుకోదాం ఐస్ క్రీమ్ పార్లర్ పోదామా? చెప్పు తొందరగా పోదాం. ఏం చెప్పవు మనిషివి? హలో సార్, వీడియో ఆన్ చేసినాడా? అదే ఏంటంట ఇప్పుడు బయటికి పోదాం. యాడికి? ఏంది బయటికి పోదామని చెప్పింటే కదా నేను రెడీ అయినది. మామూలుగా రెడీ అయినావులే. బయటికి ఏం బయటికి? యాడికి బయటికి? ఎవరు రమ్మన్నారు బయటికి? నువ్వే కదా ఇలా అని చెప్పినది. నేను పోదామని చెప్పినానా? ఎప్పుడు చెప్పినా నేను? రెడీ ఇండు చర్చికి వచ్చినాక బయటికి పోదామంటే నేను చెప్పాలా? నువ్వు ఊహించుకుంటే అయిపోద్దా? యూట్యూబ్ కదా, నువ్వు కదా చేసినట్టు. ఆ మెసేజ్లు ఏంటి? ఏంటి అది? రచ్చ లైవ్లో ఆ మెసేజ్లు ఏంటి? ఏంది అది? ఈ వీడియో తెచ్చాను. ఏంది నువ్వు అట్ట మాట్లాడుతున్నావు? ఏంది వీడియో తీస్తాను అట్ట మాట్లాడుతాను? ఏంది ఇప్పుడు ఏంది ఏంది వీడియో తెచ్చాను, నువ్వేంది అట్ట మాట్లాడుతున్నావు? తీసుకో. అంటే మంచిగా మాట్లాడాలని తెలియదా? ఏంది వీడియో ముందు మంచిగా, వీడియో వెనక మంచిగా ఏమైనా ఉంటుందా? అవును, మళ్ళా వీడియో తీసేటప్పుడు బాగా మాట్లాడాలి. నువ్వు ఏంది ఇట్ట మాట్లాడుతున్నావు? నువ్వు బయటికి వెళ్దామంటేనే నేను రెడీ అయినది. నేను రావట్లే, పోతా అంటే పో. నేను ఒక్కదాన్ని నేను పోతా? ఎప్పుడన్నా పోయినా బయటికి? నేను ఒక్కదాన్ని ఇంట్లో కూర్చో. నేను కూడా కూర్చున్నాను కదా, నువ్వు కూడా కూర్చో. నేను కూర్చోను. నువ్వు రెడీ కామన్నావు, నేను రెడీ అయినా. నేను బయటికి పోదాను రా. అయితే వెళ్ళు. అయితే కొంచెం పద్ధతిగా మాట్లాడు. వీడియో తీస్తానా? పద్ధతిగానే మాట్లాడతాను కాబట్టి ఇట్లా ఉన్నా. అయితే ఏంది ఇప్పుడు? ఏమో నాకేం తెలుసు. చెరుకట్ట గోదాంలే వీడియో తీసుకొచ్చుకుందాం అని చెప్తివే. బిందెల్లో తీసుకొని రా, నీళ్ళు కూడా తెచ్చుకుందాం. జోక్లా? అసలు నేను డిస్టర్బ్ అయినా, చాలా ఎక్కువ మాట్లాడతాను. ఇంకా కాదులే, ఇంకా వీడియో కూడా ఆఫ్ చేసానులే. అయినా ఏంది ఇప్పుడు నువ్వు చాలా తేడాగా మాట్లాడుతున్నావు? నాకు తేడా జరుగుతా? నేను తేడా మాట్లాడలే, కరెక్ట్గా మాట్లాడుతున్నా. ఓకే అండి, మనం ఒక వ్లాగ్ చేస్తాం ఇప్పుడు. ఇంకొకటి, మా ఆయన కోపంగా మాట్లాడుతున్నాడు. అంతా ఎడిటింగ్ కట్ చేస్తలే అంతా. ఊరికే ఈ మనిషితో ఏంది పంచాయతీ. ఇంకొక విషయం ఏంటంటే, చాలా వరకు లైవ్లో నాకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలానే కావాలా. ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళు ఖచ్చితంగా. ఓకేనా ఫ్రెండ్స్? ఏంది యూట్యూబ్ ఏంది? బంద్ చేయి, ఇక యూట్యూబ్ బంద్ చేసుకోగా, అవసరంలే. ఏంటికి? చూడు మెసేజ్లు ఎట్ట ఏమొస్తున్నాయో. ఏంది మెసేజ్లు ఇవి? కొంచెం అన్నా ఫ్యామిలీస్ పద్ధతిగా చూసేలాగా ఉన్నాయా ఇవి? ఎట్లా ఉన్నాయి చూడు. ఇప్పుడు ఏంది బా, నువ్వు చాలా డిస్టర్బ్ చేస్తున్నావు.
ఏమి ఇప్పుడు ఇంకా యూట్యూబ్ అనక ఇంకా కామెంట్ రాకుండా ఉంటాయా? కామెంట్ పెట్టకుండా ఉంటారా? లైవ్లో 36 మంది వచ్చారు, అందులో ఎవరో ఒకడు ఉంటాడు. 36 మంది వస్తారు, 56 మంది కూడా వస్తారు, రావాలని చెప్పలే. కానీ వచ్చేవాళ్ళు పద్ధతిగా లేరు, ఆపు అని చెప్తాడా, అర్థమైందా? అంటే ఇంతమంది సబ్స్క్రైబర్లు వచ్చి ఇంత సపోర్ట్ చేసి అంటే ఇప్పుడు నేను యూట్యూబ్ ఆఫ్ చేయాలనా? అంటే ఆఫ్ చేయవా? ఇట్టే ఉంటావా? ఎందుకు తీసేస్తా? ఇప్పుడు నా దాంట్లో ఎంతమంది ఉన్నారు యూట్యూబ్లో? అంటే ఈ మెసేజ్లో నీకు ఇన్నసంపుగా ఉన్నాయా? ఇన్నసంపుగా ఉన్నాయంటే ఇంకా అది సోషల్ మీడియా. ఒకళ్ళు మంచిగా చేస్తారు, ఒకళ్ళు బ్యాడ్ కామెంట్ చేస్తారు, ఒకళ్ళు మంచిగా చేస్తారు. అన్నీ మనం పట్టించుకోకూడదు. కొన్ని పట్టించుకునేవి కూడా ఉంటాయి, అర్థమైందా? అన్ని పట్టించుకోవాల్సిన అవసరం లే, కొన్ని పట్టించుకోవాల్సి ఉంటాయి. అవి పట్టించుకోకపోతే ఏమంటారో జీవితం వ్యర్థమవుతుంది, అర్థమైందా? లైవ్లోకి వచ్చి సపోర్ట్ చేయండి నన్ను, మీ ఎస్టర్ థామస్ని. ఓకేనా? ఎవరు వచ్చారు, ఆడికొస్తారు, అన్ని కట్టి పెట్టు. యూట్యూబ్ లేదు, ఏం లేదు, మెసేజ్ తెచ్చేది అదే చెత్త. ఇవి ఎట్లానే చెత్త చెత్తగా ఉన్నాయి. అవసరమా? కట్టి పెట్టు, అవసరం లేదు. ఏమి చాలా తేడాగా మాట్లాడతాను, నేను మళ్ళీ ఎడిటింగ్ చేసుకోవాలనా? ఎడిటింగ్ చేయాల్సి అసలు వీడియో బంద్ చేయి, యూట్యూబ్ బంద్ చేయి అంటాడా. నువ్వు ఏం ఎడిటింగ్ చేసుకుంటావు ఇక? ఏమి ఏమి నోరు ఎక్కువ లేసింది నేను మాట్లాడలేకనా? ఏంది ఏంది? అదే ఇట్లా ఎక్కువ అయినాయి కాబట్టి ఆ బంద్ చేయమనేది. ఓవర్ టంగ్ ఎక్కువైంది మధ్య, అందుకే బంద్ చేయ అంటాడా, అర్థమైందా? ఎందుకు పెట్టిన యూట్యూబ్? ఏదో యూట్యూబ్ లో మంచిగా రానిచ్చి ఏదన్నా చేద్దాంలే అని నేను యూట్యూబ్ పెడితే నువ్వేందితే మాట్లాడుతున్నావు? యూట్యూబ్ లో ఏం రాణించాలి అవసరం లే, సంసారంలో రాణి చాలు, అదే ఎక్కువ. చేస్తున్నాను కదా, అన్ని వేసుకునే కదా యూట్యూబ్ చేసేది. అదే ఇట్లా ఓవర్ అయింది కాబట్టి మానుకుంటాడా. ఒకసారి చెప్తే అర్థం కాదా? ఇంకా ఏం అవసరం లేదులే, ఇంకా ఆఫ్ చేసానులే. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏం బయటికి వద్దు, ఏం వద్దు, ఏం అవసరం లేదులే. చాలా ఎక్కువ మాట్లాడినావు, ఇంకా ఏం మాట్లాడాలి నాకు. సంవత్సరం అయింది నేను యూట్యూబ్ పెట్టి, సంవత్సరం నుంచి ఏమనకుండా నువ్వు ఏంది ఇప్పుడు మాట్లాడేది? కష్టపడి నా కష్టం వల్ల బూడిదలో వచ్చిన పన్నీరా, నీ బూడిదలో వచ్చిన పన్నీర్ మాదిరి చేసాను. అయినా వీడియో నేను ఆన్ చేయకముందుకే చెప్పాలి కదా నువ్వు నాకు, వీడియో తీయాకు అని. మాట జారినాక మళ్ళీ తిరిగి రాదు చూడు. ఏం అవసరం లే, నేను కూడా చేయనులే. ఏమి ఏదో నీకు కొంచెం చేదోడుగా ఉంటాను, ఏదన్నా యూట్యూబ్లో రానిచ్చినాక నేనేం చేసంటే చాలా ఎక్కువ చేస్తాను. నువ్వు నేను బయట పని చేస్తే నాకు డబ్బులు వస్తాయి, నెలకు 15,000 వస్తాయి. మంచిగా జాకెట్లు కుట్టుకుంటే ఊకే కాదు. మళ్ళీ ఇంటికి వచ్చింది నాకెందుకు వచ్చింది నీకు? వాళ్ళు అడిగినారు అని చిన్న ఫ్రాంక్ అండి. సారీ అంటే నాకు చెప్పి చేయాలి కదా నువ్వు, ఫ్రాంక్ వీడియో నడి వీడియో అని. ఫ్రాంక్ వీడియోలు చెప్పి చేయరు, చెప్పకుండా చేస్తేనే దానికి ఫ్రాంక్. అంటే నా ఛానల్ కదా అది, నా ఛానల్లో నువ్వు ఫ్రాంక్ వీడియో ఎట్లా చేస్తావు? సారీ ఫ్రెండ్స్, మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టినట్టయితే ఏమనుకోవద్దు. ఫ్రాంక్ ఇది, ఎవరు సీరియస్ తీసుకోకండి, జస్ట్ ఫన్నీ అంతే, ఓకేనా? జస్ట్ ఫన్నీ. సండే కదా, కాస్త ఫండే రాకుండా అని. అసలు నువ్వు చాలా మాట్లాడినావు, నేను ఇంకా రికార్డు చేయలే. కొడితే దేనికైనా మందు ఉంటుందంట, మనిషి కొరికితే మందు ఉండదే. ఏం కాదులే, ట్రాఫిక్ మయంగా. అయినా నా ఛానల్ నువ్వు చెప్పకుండా చేయకుండా ఎటు చేసావు బా?
నాకు ఎంత బీపీ లేసింది. నేను ఇంకా వీడియో ఎడిటింగ్ చేసుకోవాలా, ఈ మనిషి చాలా పంచాయతీ మాట్లాడుతున్నాడని నేను అనుకుంటున్నా. ఓకే ఓకే డోంట్ కూల్ 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 బేబీ. వాళ్ళ ప్రాంక్ చేసినాడు ఈ మనిషి. ప్రాంక్ చేసినా కూడా అస్సలు నచ్చలే నాకు. అబ్బా సరే ఎటెళ్ళాం చెరువు కట్టనా? ఏం రాలేను, నాకంతా తలకాయ నొప్పి తీసిందిలే, కోపం వచ్చింది. సర్లే కోపంలో అయినా కాస్త స్మైల్ ఇచ్చిన సార్. ఓకే కూల్, ఐ కూల్, యూ కూల్. ఈ మనిషి ఓకే నిజం చెప్పాలంటే ఇట కోపగించుకునే మనిషి కాదు. నేను ఏదో బయటికి పోదామని వీడియో తీర్చంటే మెంటల్ వేసినట్టు మాట్లాడినాడు అట్టనే. చాలా చేసినావులే, బాగా చేసినావులే. సరేలే ఎప్పుడొకసారి నేను చేసలే అంటే చెప్పి చేయకూడదులే, చూద్దాం తర్వాత. ఏమి నాకు మచ్చగా ఏం యూట్యూబర్ నేను, ఏమంటున్నావో. టూబే నువ్వు, నేనే కాదలేదే, టూబరే నువ్వు. ఓకేలేండి, కొంచెము మా ఆయన చేసినది ఎట్టుందో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా. నాకైతే సపసపగా అనిపించింది. కానీ మా ఆయన మాటలు నాకు తెలుసు, ఎట మాట్లాడుతా నాకు తెలుసు కాబట్టి ఎట మాట్లాడినాడో మీరే చెప్పాలా. ఆ మనిషి కొంచెం కూల్ మనిషి, ఎక్కువ కోపించుకోడు. కానీ ఈరోజు కొంచెం కోపించుకున్నాడు, అదే నాకు ఎక్కువ అనిపించింది. ఓకే బాయ్. ఫ్రాంకా ఉండియాలనా ఎక్కువ అది? సరేలే అప్లోడ్ చేయాలన్నా? సరేలే అప్లోడ్ చేసా ఈ వీడియో. ఎటందో కామెంట్ పెట్టండి. ఏదో ఫ్రాంక్ వీడియో అని చేసినాడు. మొన్న మీరు అడిగినారు కదా ఫ్రాంక్ వీడియో చేయండి మీ హస్బెండ్ మీదని, ఆ మాటని ఈ మనిషి నా మీదనే వేసినాడు. కానీ ఎక్కువ రియాక్ట్ కాలే నేను, అప్పుడు వీడియో ఆన్లో ఉన్నది. నెక్స్ట్ టైం చూద్దాం మళ్ళీ మనం కూడా. ఓకే చెప్పకూడదు ఈసారి. ఓకే బాయ్. అది లేచిపోయి ఇది ఆఫ్ చేసేది, కట్ చేసేస్తా.